ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ పాపన్న చదువు. ఈ కథ పరోపకారి పాపన్న కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లే వాడిని కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడడం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికంతటికీ జీతము బెత్తము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండడం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదీగాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో 2 రాగి డబ్బులో పెడుతుండేవారు. ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాదు, ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది. కానీ రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది. వాడు రోజు నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టు నాయనా అని అడిగితే, ఎందుకులేండి, మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలేసి వాడి బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చెయ్యవద్దట్రా? తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒక ఏడు ఉద్దాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసము చెయ్యాలనుకున్నది. ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు బెల్లము యాలకులు తీసుకురా అని పంపింది. పాపన్న దుకాణానికి పోతూ ఉంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే, పాపన్న, కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు. కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకురావాలి అన్నాడు. ఈ రామి 2 వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ 2 వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెడుతూ ఉంటుంది. కానీ ఈరోజు పాలు పితకడం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకడం పూర్తి చేసింది. అవును నాయనా, ఇవాళ ఆవు మొండికెత్తడం చేత పాలు పితకడం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు చేర్చావంటే నేను ఇప్పుడే రెడ్డిగారింటికి బయలుదేరతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకుని రామి చెప్పిన 2 ఇళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు సుబ్బశాస్త్రులు ఎదురయ్యాడు. సమయానికి కనబడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చుదు, పుణ్యం ఉంటుంది అన్నాడాయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్ళాడు. అంతకు మునుపే కరణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలీవాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయనా పాపన్న, కూలీవాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి? వంట సిద్ధమై ఉంటుంది, అన్నం తిని మరీ వెడుదుగాని అన్నాడు. పాపన్న కరణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనక మళ్ళీ పరోపకారం చేస్తూ 3 జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వైపుగా వచ్చాడు. తల్లివాణ్ణి చూసి కేకపెట్టి పిలిచి, పొద్దుననగా వెడితివి, పప్పు బెల్లము యాలకులు ఏవిరా అన్నది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న. 12 ఘడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లివాణ్ణి గట్టిగా తిట్టింది. ఇది జరిగాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది. వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు, ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపడానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగడానికి ఉబలాట పడ్డాడు. పాపన్నకు పనులు చేయడంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకరీ చేయించుకుని అక్షర జ్ఞానం కలిగించాడు. ఆ పైన
పరోపకారార్థ మిదం శరీరం, పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి, ఉపకార పరమో ధర్మ మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి నీ చదువు అయిపోయింది వెళ్ళిరా అన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.